సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 24/2/2024 శనివారం, తిథి పూర్ణిమ సాయంత్రం 6 గంటల వరకు ఉన్నది. తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం మఖ రాత్రి 10:21 వరకు, తదుపరి పుబ్బ, యోగం అతిగంట పగలు 1:34 వరకు, కరణం భవ సాయంత్రం 6 గంటల వరకు, వర్జం ఉదయం 8:52 నుండి 10:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 8 గంటల వరకు, అమృతకాలం సాయంత్రం 7:39 నుండి 9:27 వరకు, రాహుకాలం ఉదయం 9:25 నుండి 10:53 వరకు. ఈరోజు విశేషం మాఘ పూర్ణిమ కావున ఈరోజు చేసేటువంటి నదీ జల స్నానాలు అలాగే దానాదులు విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు ఉండగలవు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయాల్లో ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అభివృద్ధికరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు వంటివి సమర్పించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని మనసులో ఆందోళన అనేటువంటిది ఉండగలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా నడుచును. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం, వస్తువు, వాహనాలు అనేటువంటి తిరిగి వచ్చేట కష్టదాయకమును, వడ్డీలు వంటివి కట్టవలసి వచ్చును. రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అమ్మవారిని దర్శనం చేసినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ బాధ్యతలు పెరగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము, ఆటంకాలు జరిగే అవకాశం కలదు. ఆత్మవిశ్వాసం అధికమయ్యి కొన్ని నిర్ణయాలు వీరికి ఇబ్బంది కలిగించగలవు. మరియు జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము చేసినట్లయితే మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల మనసులో తెలియని ఆందోళన ఉండగలదు. స్నేహితులు, బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. రావాల్సిన ధనం చేతికి అందగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు రామాలయ దర్శనాన్ని చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండను. విదేశీ ప్రయత్నాలు చేయవారికి
శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు విష్ణు ఆలయ దర్శనం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండడం, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. విందు వినోద మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. కొన్ని నిర్ణయాల విషయంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంతాన రీత్యా సమస్యలు ఉత్పన్నమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.